నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలోని శ్రీనివాస్ క్యాంప్ రోడ్లో గల చిందుల పోచమ్మ దేవి ఆలయం 3వ వార్షికోత్సవం సోమవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. వేడుకల సందర్భంగా భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ప్రతి ఏడాది ఈ వార్షికోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రదేశానికి వెళ్లడానికి రహదారి సరిగా లేదని రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం వారు చొరవ చూపి రహదారి ఏర్పాట్లు చేయాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పోశెట్టి, ప్రధాన కార్యదర్శి గంగాధర్, కోశాధికారి వీరేశం, ఇతర కమిటీ సభ్యులతో పాటు పట్టణాభివృద్ధి కమిటీ సభ్యులు బిర్కూర్ శంకర్, సంగ్రామ్ తదితరులు పాల్గొన్నారు. తిరిగి ధాన్యంని కానీ కూరగాయలు కానీ తర్వాత మార్కెట్లో విక్రయించడం జరుగుతుంది. గత 15-16 సంవత్సరాల నుంచి కూడా నేను చూస్తూ ఉన్నా. ఇక్కడే ఇదే విధంగా ఆనవాయితీగా వార్షికోత్సవం చేయడము మా ఇరుపురం పోశెట్టి మరి తర్వాత ఇక్కడ ఉన్న రైతులందరి సహకారంతో ప్రతి సంవత్సరం వరే అన్నదాన కార్యక్రమం కూడా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన మన బ్రాహ్మణుల చేత నిర్వహించడం జరిగింది. ఇక్కడ వెళ్ళే రైతులు కొంచెం ఇబ్బందికరంగా వాతావరణం ఉన్నది, రోడ్డు లేక ప్రభుత్వం స్పందించి మంచి రోడ్ వేయాలని మేము ఇక్కడ రైతుల నుంచి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుచున్నాను. గతంలో రైతులకు ఇబ్బందిగా ఉంటే సిడిసి ఆఫీస్ నుంచి కానీ మార్కెట్ ఆఫీస్ నుంచి కానీ రోడ్లు వేయడం కానీ తూముల దగ్గర పైపులు ఇవ్వడం కానీ జరుగుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ అనేది బంద్ అయింది కనుక తిరిగి రైతుల సౌకర్యార్థం కోసము తిరిగి మంచి పునరుద్ధరించాలని ఈ రైతుల పక్షాన అందరి తరఫున ప్రభుత్వాన్ని కోరుచున్నాను. 100 సంవత్సరాల దీని చరిత్ర ఉన్నది. బోధన్ పట్టణంలోని శ్రీనివాస్ క్యాంపు బోధన్ ఏరియాలో చిందుల పోచమ్మ ఫస్ట్ పిలిచేది రైతులు రాళ్ళ పోచమ్మ అనేది పిలిచేవాళ్ళు. దాని తరపున చిందుల పోచమ్మ కూడా అని పిలిచేవాడు. ఈ అమ్మవారికి 2 పేర్లు, చిందుల పోచమ్మ, రాళ్ళ పోచమ్మ అంటారు. ఇక్కడ పోయేదానికి వచ్చేదానికి గత 100 సంవత్సరాల పైన దీని చరిత్ర ఉన్నది. కాబట్టి భక్తులందరికీ నేను ఒక విన్నతి, నాకు తెలిసి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను నా తండ్రి గారు ఇక్కడ నేను తీసుకువెళ్ళేటప్పుడు ఇక్కడ బురద ఉంటుండే. ఆ బురదల నుంచి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ మొక్కి ఒక 5 రాళ్ళు వేసి మొక్కి వెళ్ళేటాళ్ళం. అప్పటి నుంచి గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరు పట్టించుకునేటాళ్ళు కూడా లేరు. దీనికి గృహప్రవేశం చేసేటప్పుడు కూడా సహకరించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వార్డు కౌన్సిలర్లు కానీ దీనికి పట్టించుకునే వాళ్ళే లేరు. ఏదో మా సహకారంతో మేము చేయుతున్న ఖర్చు పెట్టి మేము దీనికి ఇంతవరకు సహాయకారానికి బోధన్ ఉన్న దేవస్థానాన్ని ప్రజల్లోకి తీసుకువద్దామని తీసుకొచ్చినాం. ఈ చరిత్రని దీనికి కొన్ని 100 సంవత్సరాలది. దీనికి ఒక రోడ్డు ఎప్పటికీ భక్తులకు అనుకూలంగా సవలతులు, మళ్ళీ అనుకున్న పంటని కోయడానికి ముఖ్యంగా వాళ్ళు పంట కోసే ముందు ఒకరోజు పాలకాయ, పసుపు, కుంకుమ, అగరబత్తులు ముట్టించి పాలకాయ కొట్టినాకనే ధాన్య దాశము అన్నీ కోరుకొని అన్నీ చల్లగా ఉంచు తల్లి అని దీవెన కోరుకొని పాలకాయ కొట్టేసి ఇక్కడికి వెళ్తారు. కానీ వచ్చే భక్తులు కూడా ఇక్కడ రావటానికి కూడా బురదతోటి ఇబ్బంది పడుతున్నారు. కనీసము దీనికి చిందుల పోచమ్మ దానికి రోడ్డు సౌకర్యము ఏదైనా సకల సౌలతులు లేని దాన్ని కూడా గవర్నమెంట్ నుంచి కానీ మన బోధన మున్సిపాలిటీ పరిధి నుంచి అన్నా ఏదైనా సౌకర్యం చేయాలని బోధన పట్టణ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేసి కోరుకుంటున్నాను. ఈ తల్లి కృప దయ వల్ల సదా చిందుల పోచమ్మ, రాళ్ళ పోచమ్మ సదా సేవలో మేము భక్తులమందరం మేము కోరుకుంటున్నాము. మన బోధన పట్టణ ప్రజలకు కూడా అందరికీ ఆశీర్వాదం ఉండాలని ధన్యవాదాలు అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.